ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇట్టి రీతిగా ఈ వీడియో రూపంలో మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మీ అందరి నిమిత్తం కూడా నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను కూడా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నాను. 10 నిమిషాలు ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మరలా మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. నీ మేలుతుంది. ఎవరైతే వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి అవసరతలు తీర్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 10 నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మనం ఒకసారి ఆ వచనాన్ని చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయముల్లోనూ ఎదుగుదుము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాటల్లో యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలను ఆయన వర్ణిస్తూ చెప్తున్నాడు. ఏమిటి ఆయనలో ఉన్నటువంటి గుణ లక్షణములు అని ఆలోచిస్తే, యేసుక్రీస్తు అట ప్రేమ కలిగి సత్యము చెప్పువాడు. యేసుక్రీస్తులో ఉన్న వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ ఏంటి అని మనం చూస్తే, ప్రేమతో తన సత్యాన్ని తను బోధించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఇదిగో ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. సత్యము అంటే ఏంటి? సత్యము కూడా విశ్వాసం లాంటిదే. సత్యము కూడా విశ్వాసం లాంటిదే. విశ్వాసం తన ఫలితం చూసేంత వరకు కూడా దాని యొక్క శక్తి మనకు తెలియదు. విశ్వాసంలో ఉన్న శక్తిని మనం అనుభవించాలంటే దాని ఫలితాన్ని, దాని రిజల్ట్ మనం చూసేంత వరకు కూడా ఆ విశ్వాసంలో ఉన్న గొప్ప శక్తి ఏంటనేది మనకు పూర్తిగా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాము విశ్వాసంతో ఎదురు చూశాడు. ఇస్సాకును దేవుడు ఇస్తాడని ఎదురు చూశాడు. ఎప్పుడైతే ఇస్సాకు అనే వ్యక్తి భూమి మీదకి వచ్చాడో, దాని రిజల్ట్ని ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానం యొక్క రిజల్ట్ని ఎప్పుడైతే అబ్రహాము అనుభవించాడో, అప్పుడు విశ్వాసముకు ఒక బలము చేకూరింది. కనుక ఇక్కడ సత్యం ఎక్కడి నుంచి రావాలి ప్రతి వారికి కూడా అంటే, దేవుడు అంటున్నాడు సత్యమును అనుసరించి మనం నడుచుకోవాలి. సరే, యేసుక్రీస్తు కూడా ప్రేమ కలిగి సత్యము చెప్చు అన్ని విషయాల్లోనూ కూడా ఎదిగారు. మనము కూడా సత్యము కలిగి ఎదగాలి. అసలు సత్యం అనేది ఎక్కడి నుంచి రావాలి మనిషికి అంటే, అది నరుని యొక్క అంతరాత్మలో నుండి రావాలి. పైన నోటి మాటలలో సత్యం పలుకుతున్నామని మనం పలకడం కాదు, కానీ ప్రతి నరుడు కూడా అంతరాత్మలో నుండి సత్యం అనేది బయలు వెడలాలి. పైకి ఒక మాట, లోపల ఒక మాట మనం మాట్లాడకూడదు క్రైస్తవులుగా. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, ఇదిగో నీవు మాట్లాడేటప్పుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ రోజున క్రీస్తు వలె మనం ఎదగాలి అన్ని విషయముల్లోనూ. అదే విషయం అన్ని విషయముల్లోనూ కూడా మనం ఎలా ఎదగాలట? క్రీస్తు వలె ఎదగాలి. మరి క్రీస్తు వలె ఎదగడానికి మనకి ఏం కావాలంటే సత్యము కావాలి. సత్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ సత్యము మనలను పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యము మనలను పాపము నుండి స్వతంత్రులుగా ఎప్పుడైతే చేస్తుందో, అప్పుడు నీలో క్రీస్తు యొక్క స్వభావము, క్రీస్తు యొక్క నైజము నీలోకి వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సత్యం చెప్పాలి. క్రీస్తు వలె ఎదగడానికి సత్యం చెప్పాలి. సత్యము చెప్పకుండా మన మనస్సాక్షిని మనం చంపేసుకుని, సత్యం మాట్లాడకుండా మన మనస్సాక్షిని మనం చంపుకుని అబద్ధాలు చెప్తున్నాం అనుకోండి, అదే పాపం.
దేవుడు దానిని బట్టి ఏమాత్రం కూడా సంతోషించేవాడు కాదు. కాబట్టి సత్యము మన నోటి నుంచి మాట ఎప్పుడు కూడా సత్యమైనటువంటి మాటే మనలోనికి రావాలి. కాబట్టి యేసుక్రీస్తును సత్యము అని బైబిల్ చెప్తుంది. ఆయన కూడా అన్నారు కదా స్వయంగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాలేదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసులో ఎలాంటి మనస్సు ఉంది అంటే సత్యము చెప్పే మనస్సు, నిజము చెప్పే మనస్సు, అబద్ధములాడని మనస్సు. రోజున నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, అబద్ధం మాత్రం చెప్పు, నిజము పలుకు. అక్కడ ఒక పద్యం ఉంటుంది కదా, అల్లుపుడెప్పుడు పలుకును ఆడంబరంగాను, సజ్జనుండు పలుకు చల్లగా. అయితే మన మాట ఎలా ఉండాలంటే, మన నోటుల నుండి వచ్చే ప్రతి మాట కూడా సత్యమై ఉండాలి, నిజమై ఉండాలి. అబద్ధమాడు వారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అబద్ధికులందరూ కూడా మండుచున్నటువంటి అగ్నిగంధకంలో పడవేయబడతారు, ఇది 2వ మరణం. కాబట్టి నీవు ఆ 2వ మరణంలో పాలు పంపులు పొందకుండా ఉండాలంటే నీ నోటిని నువ్వు కాపలా పెట్టుకుని అబద్ధములాడకుండా. దేవుడికి అసహ్యమైనవి ఏంటంటే అబద్ధములాడు పెదవులు దేవుడికి అసహ్యమైనవి. ఇంకా క్రైస్తవులైన మనము సత్యమును అనుసరించే వారమై ఉండాలి. అందుకే యోహాన్ అంటాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు అత్యధికమైన సంతోషం ఏదీ లేదంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, రోజు దేవుని సత్యమైనటువంటి క్రీస్తును అనుసరించి సత్యమును మాట్లాడుతూ సత్యములోనే మనం జీవిస్తూ మనము ఈ రోజున దేవుని కొరకు సాక్షులుగా ఈ భూమి మీద మనందరం కూడా నివసిద్దామా? దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కూడా తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నవాడు, నీవు సత్యములో ఎదిగినవాడు. ఈనాడు మీ పిల్లలమైన మేమును కూడా అట్టి రీతిగానే సత్యములో నడవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రభువా, ఈ లోకము నటనలో మేము కూడా మునిగిపోయి, ఈ లోకపు స్నేహంతో మేము కూడా ఉంటూ అబద్ధములాడు పెదవులుగా మా పెదవులను మార్చుకుంటున్నాం. ఇదిగో ఆనాడు యెష నీ ముందు ప్రార్థన చేసినాడు, నా పెదవులు కాల్చి ప్రభు అన్నట్లుగా, యెష పెదవులు కాల్చినట్లుగా ప్రభు మా పెదవులు కాల్చింది. మాలో నుండి ప్రభు అబద్ధములు రానివ్వతుంది. ఎందుకంటే అబద్ధములకు జనకుడు ఇదిగో సాతానై ఉన్నాడు కనుక మేము సాతానుకు పిల్లలము కాకుండా నీకు వారసులము. సత్యమును అనుసరించి మేము నడుచుకున్నట్లుగా మీకు మా అందరికీ కూడా మీ కృపను అనుగ్రహించింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి వారిని కూడా మీరు దీవించింది. ఎవరు ఏ అవసరతలతో ఉండి ఈ వీడియో చూస్తూ నాతో కలిసి ప్రార్థనలు ఎక్కించారు, ప్రతి వారి అవసరతలు కూడా తీర్చుకోండి. ప్రభువును రక్షకులను యేసునామమున అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియజేయండి. మీ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.